రిషి డోర్ ఓపెన్ చేసి వసుని లోపలికి రమ్మంటాడు. వసు ఇప్పటివరకు సిద్ధు వాళ్ళ అపార్ట్మెంట్‌కి వెళ్ళింది కానీ, ఎప్పుడూ రిషి అపార్ట్మెంట్‌కి రాదు. సో, తన కళ్ళు చుట్టూ తిప్పుతూ చూస్తుంది. ముందుకు నడుస్తూ ఉంటే కింద బీర్ బాటిల్స్ దొర్లుతూ ఉంటాయి కాళ్ళకి తగిలి. ఇదే నా అపార్ట్మెంట్. నా పెంట్ హౌస్ చాలా లగ్జరీగా ఉంది కదా! అని రిషి కొంచెం గర్వంగా చెప్పుకుంటాడు. అవునవును. కనిపిస్తూనే ఉంది అంటూ వసు కొంచెం వెటకారంగా చెప్తుంది. ఇక్కడ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్‌లో, ఇంకో 2 పైన. అందులో ఒకటి మాస్టర్ బెడ్రూమ్. అంటే నాది. నా పర్మిషన్ లేకుండా నువ్వు అందులోకి అస్సలు అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇంకా మిగిలిన 2 రూమ్స్‌లో నువ్వు ఏ రూమ్‌లో కావాలితే ఆ రూమ్‌లో ఉండొచ్చు. ఇంకా నా కండిషన్స్ విషయానికొస్తే అని రిషి కొద్దిసేపు ఆగుతాడు ఆలోచిస్తున్నట్టు. నువ్వు నా ఇంటిని చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంచాలి. నేను రోజు చెక్ చేస్తాను. కొంచెం కూడా డస్ట్ కనిపించకూడదు. ఎక్కడ ఉంచాల్సిన వస్తువులు అక్కడ నీట్‌గా అరేంజ్ చేయాలి. నా కండిషన్ అర్థమైందా? నా ఇంటిని క్లీన్‌గా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నీకు అప్పచెప్తున్నా అని రిషి అంటాడు. హా! ఓకే అని వసు ఫస్ట్ కండిషన్‌కి ఒప్పుకుంటుంది. ఇంకా నా సెకండ్ కండిషన్ ఏంటంటే క్లాత్స్. వాటిని నువ్వే వాష్ చేయాలి. వాషింగ్ మిషన్ వాష్ ఏరియాలో ఉంది. అలాగే టేబుల్, ఐరన్ బాక్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. నా సూట్స్, డ్రై క్లీన్ మెటీరియల్స్ ఐరన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. అర్థమైందా? హా! అర్థమైంది అని వసు సెకండ్ కండిషన్ కూడా ఒప్పుకుంటుంది. ఇంకా థర్డ్ కండిషన్ వచ్చి కిచెన్లో. నువ్వు నా కోసం డైలీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి. నీకు వంటొచ్చు కదా అని వసుని క్వశ్చన్ చేసి, వసుని ఆన్సర్ చెప్పనివ్వకుండానే, ఓహ్ అవును, నువ్వు ట్రెడిషన్స్ వాల్యూస్ మధ్యలో పెరిగిన అమ్మాయి కదా, నీకు తెలుస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడు వసుని నడుము మీద చేతులు పెట్టుకుని, దీనికంటే ఈయన దగ్గర పని మనిషిలా జాయిన్ అయితే కనీసం మంచి శాలరీ అయినా వచ్చుండేది అని కొనుక్కుంటుంది. ఏంటి అని రిషి అడుగుతాడు. వసు తల అడ్డంగా ఊపుతుంది. నాకు వినిపించింది. అయినా నేనేమి నిన్ను రెంట్ అడగట్లేదు కదా ఇక్కడ ఉండడానికి. సో ఇక్కడ నువ్వు తేరగా ఉంటే నీకు ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నందుకు ఏదో ఒకటి చేయాలి కదా అని రిషి అంటాడు. వసు పెదవులు గట్టిగా బిగించుకుని హా అన్నట్టు తల ఊపుతుంది. హా, ఇంకొకటి, నువ్వు అస్సలు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు ఇంట్లో వర్క్ చేస్తున్నప్పటికీ ఆఫీస్కి మాత్రం టైంకి రావాలి. గాట్ ఇట్? ఆఫ్ కోర్స్. తప్పుతుందా? ఇంకేం చేస్తాను అని వసు చెప్తుంది. సరే, ఇంకా నీకు ఏ రూమ్ కావాలో ఆ రూమ్లోకి వెళ్ళు అంటాడు. వసు తన లగేజ్ తీసుకుని అప్స్టైర్స్ వెళ్తుంది. వసు స్టెప్స్ ఎక్కుతూ ఉండగా, వన్ మోర్ థింగ్, నా రూమ్ని జాగ్రత్తగా చూసుకో, దాన్ని ఎలా పడితే అలా పెట్టుకు అంటాడు. వసు వెనక్కి తిరగకుండానే షూర్ అని చెప్పేసి వెళ్తుంది. కొన్ని నిమిషాల తర్వాత రిషికి సడన్గా వసు గట్టిగా అరిచిన సౌండ్ వినిపిస్తుంది. వెంటనే పరిగెట్టుకుంటూ పైకి వెళ్తాడు. వసు కూడా అప్పుడే రూమ్లో నుంచి బయటకు పరిగెట్టుకుని వస్తుంది. ఏమైంది అని అడుగుతాడు. అసలు అది రూమేనా అని అరుస్తుంది. ఎందుకు, ఏమైంది అని రిషి అడుగుతాడు కన్ఫ్యూజింగ్గా. అది మనుషులు ఉండే రూమ్లో లేదు, దయ్యాల స్థావరంలో ఉంది, అంత దుమ్ము. నేను ఇంకా అక్కడ ఒక బల్లిని కూడా చూశాను అంటుంది. బల్లే కదా, ఏదో డైనోసార్ని చూసినట్టు అరిచావే. నేను ఈ అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు ఆ గదిని ఓపెన్ చేయలేదు, అందుకే కొంచెం ఇలా బూజు పట్టడం అది కామన్ అంటూ రిషి ఆ రూమ్లోకి వెళ్తాడు. వసు తిరిగి ఆ రూమ్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటుంది. తనకి చాలా భయంగా అనిపిస్తుంది. రిషికి అర్థమవుతుంది వసు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందేమో, ఇది చూసి భయపడింది కదా అని. సో ఈ నైట్ టైంలో ఒక అమ్మాయి బయటకు వెళ్తే మంచిది కాదు అనుకుని, నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. అయినా రీసెంట్గా నువ్వు న్యూస్ చూసావా లేదా? సిటీలో ఈ మధ్యన చాలామంది వెధవలు తిరుగుతున్నారు. రీసెంట్గా ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు. రాత్రిపూట వీధుల్లో ఒంటరిగా తిరిగే అమ్మాయిని, ఓకే లీవ్ ఇట్, అయినా ఆచారాలు సంప్రదాయాలు అంటావు, నీ పేరెంట్స్ అసలు నీకేం నేర్పించారు? రాత్రిపూట అమ్మాయి ఒంటరిగా బయటకు వెళ్ళడం మంచిది కాదని నీకెప్పుడు చెప్పలేదా అంటూ రిషి వసుని కన్విన్స్ చేయడానికి చూస్తాడు. ఎందుకంటే తను ఇప్పుడు ఇక్కడ ఉండు అని అడగడానికి తన ఈగో అడ్డొస్తుంది. ఫైనల్గా వసు ఏం మాట్లాడకుండా తిరిగి ఆ రూమ్లోకి అడుగు పెడుతుంది. రిషి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మార్నింగ్ తను లేచేసరికి 7 అవుతుంది. కళ్ళు నులుముకుంటూ లివింగ్ రూమ్ దాకా వస్తాడు. అక్కడ చూసి షాక్ అవుతాడు. ఇది నా అపార్ట్మెంటేనా అనుకుంటాడు. ఒక క్షణం భయపడతాడు. నేను నా అపార్ట్మెంట్లోనే ఉన్నానా, ఎవరింటికైనా వెళ్ళిపోయానా అని. తనున్న ప్లేస్లోనే ఒకసారి చుట్టూ రౌండ్ తిరుగుతాడు. ఇది నా అపార్ట్మెంటే, కానీ అంతా మారిపోయింది. చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉంది, మెరిసిపోతుంది. ఆ సోఫా, దిండ్లు అన్నీ కూడా చాలా నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి. ఇంకా ఫ్లోర్ మీద ఎలాంటి బీర్ బాటిల్స్ కానీ, కాగితాలు కానీ, దుమ్ము కానీ ఏది లేదు.
అనుకుంటూ కన్‌ఫ్యూజింగ్‌గా అలా చూస్తూ ఉండగా తనకి మంచి కాఫీ ఒకటి స్మెల్ వస్తుంది. కిచెన్‌లో నుంచి వసు రిషిని చూసి, "సార్ మీకు టీ ఆర్ కాఫీ?" తన వాయిస్ విని రిషి కిచెన్ వైపు చూడగానే వసు అక్కడ ఉంటుంది. "ఏంటి?" అంటాడు. "మీరు టీ తాగుతారా? కాఫీ తాగుతారా?" అని అడుగుతున్నా అంటుంది. "కాఫీ" అని చెప్తూ తను కూడా కిచెన్ దగ్గరికి వెళ్తాడు. వసు ఏమో రిషి కోసం కప్ తీస్తూ ఉంటుంది. రిషి తన కిచెన్ చూసుకుని, నా అపార్ట్మెంట్ మొత్తంలో నా కిచెన్ ఇంత అందంగా ఉంటుందని నాకెప్పుడూ తెలీదు. ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ నీట్‌గా ఉన్నాయి. సింక్‌లో ఒక్క గిన్నె కూడా లేదు. కాఫీ మగ్స్, గ్లాసెస్ అన్నీ ఎక్కడ ఉండాలో అక్కడ చాలా నీట్‌గా అరేంజ్ చేసి ఉన్నాయి. ఇంకా దీని కాఫీ విషయానికొస్తే దాని టేస్ట్ చెప్పనవసరం లేదు. కాఫీ సూపర్ అని అనుకుంటాడు. ఓకే, నాట్ బ్యాడ్. అన్నీ నేను చెప్పినట్టే చేసావు. ఐఎమ్ ఇంప్రెస్డ్ అంటాడు. ఇందులో పెద్దగా ఏముంది సార్ అని వసు అంటుంది. ఏముందా, నా అపార్ట్మెంట్ మొత్తాన్ని క్లీన్ చేయడం కంటే ఇంకో పెంట్ హౌస్ కొనుక్కోవడం బెటర్ అని నేను అనుకున్నాను. అలాంటిది ఈ అమ్మాయి ఇదంతా క్లీన్ చేసేసి ఏముంది అంటుంది అనుకుంటాడు. సార్ మీరు ఎప్పుడు ఈ టైంకే లేస్తారా అని అడుగుతుంది. మోస్ట్లీ. ఎందుకు? ఏం లేదు, మీకు బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో ప్రిపేర్ చేయాలా అని. మరి లంచ్ సంగతి ఏంటి సార్? మీరు ఇంటి నుంచే తీసుకెళ్తారా లేదంటే క్యాంటీన్లో చేస్తారా? లేదు, నేను లంచ్ బయటనే తింటాను. మరి నువ్వెప్పుడు లేస్తావు అంటూ రిషి కొంచెం ఇంట్రెస్టింగ్గా అడుగుతాడు. తను మార్నింగే లేచి ఇన్ని పనులు చేసేస్తుంది అని. నేనా 5:30 అంటుంది. ఏంటి 5:30నా? అంత త్వరగా ఎందుకు లేస్తున్నావు అని రిషి ఆశ్చర్యంగా అడుగుతాడు. అదేం త్వరగా లేవడం కాదు సార్, నేను మా ఇంట్లో ఉంటే 4కే లేస్తాను. ఇక్కడికి వచ్చాకనే నాకు 5:30కి లేవడం అలవాటైంది అంటూ క్యాజువల్గా చెప్తుంది. ఓహ్, మీ సాంప్రదాయాలు అండ్ అన్నీ కూడా గుడ్, ఇంట్రెస్టింగ్. సార్ నన్ను మీ రూమ్లోకి రావద్దన్నారు కాబట్టి మీ క్లాత్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, మిషన్లో వేసేస్తా. ఓకే, ఇస్తా అని రిషి అంటూ ఉంటాడు. ఈలోపు మను రిషి అపార్ట్మెంట్ లోపలికి వచ్చి, ఓహ్ సారీ, ఫ్లాట్ చేంజ్డ్ అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే రిషి మను అని పిలుస్తాడు. రిషి వాయిస్ విని మను ఆగిపోయి వెంటనే వెనక్కి తిరిగి రిషిని చూసి, వాట్, ఇది నిజంగా నీ ఫ్లాటేనా బ్రో? నేను ఇంకా ఎవరి ఫ్లాట్లోకో అని చెప్తూ వసుని కిచెన్లో చూసి ఆగిపోతాడు. గుడ్ మార్నింగ్ మను సార్ అంటూ వసు మను వైపు చూస్తుంది నవ్వుతూ. తను 2 చేతులు కొంచెం ముందుకు పెట్టి, వెయిట్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ కొంచెం క్యూరియస్గా రిషి వైపు చూసి అడుగుతాడు. రిషి మొత్తం జరిగింది చెప్తూ ఉంటే మను వసు వైపు రిషి వైపు చూస్తూ ఉంటాడు. నాకు నిజంగా నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది రిషి. నీకు హెల్ప్ చేయడానికి ఒకళ్ళు ఉన్నారు, కానీ నా అపార్ట్మెంట్ స్టిల్ ఫారెస్ట్ లానే ఉంది. ఓకే, అంతగా ఏం అసూయ పడకు, జస్ట్ 2 వీక్స్ మాత్రమే. తర్వాత నేను తనని చెన్నై పంపించేస్తాను. తను కానీ ఇక్కడ ఉంటుందన్న విషయం సాక్షికి తెలిస్తే తను నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది అని రిషి అంటాడు. ఎనీవే, ఆల్ ది బెస్ట్ బ్రో. బై ద వే, తను చేసిన కాఫీ డ్యామ్ గుడ్. అండ్ ఈ స్మెల్ ఏంటి, నీ అపార్ట్మెంట్ అంతా చాలా మంచి స్మెల్ వస్తుంది అని మను అంటాడు. మరి పల్లెటూరు అమ్మాయి అంటే ఏమనుకుంటున్నావు? పొద్దున్నే పూజలు, అగరొత్తులు, అదే అని రిషి నవ్వుతూ చెప్తాడు. ఓకే బ్రో, నేను వెళ్తాను, ఆఫీస్లో కలుద్దాం మనం అని చెప్పేసి మను వెళ్ళిపోతాడు. రిషి కూడా ఆఫీస్లో తన కేసులతో చాలా బిజీగా ఉంటాడు. తన క్లయింట్స్, జూనియర్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు తనకు తెలియకుండానే తను వసుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలాగా తను ఏం చేస్తుందో తెలుసుకోవాలి అనేసి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. వసుని తిరిగి ఆఫీస్లో జాయిన్ చేసుకున్నందుకు ఎవరు కూడా రియాక్ట్ అవ్వరు ఆ విషయం పైన. ఇప్పటి వరకు ఎవరు కూడా తనని జూనియర్గా తీసుకోవడానికి రెస్పాండ్ అవ్వలేదు. సో తను ఎప్పుడులాగే అలా చిన్న చిన్న పనులు, జాబ్కి సంబంధం లేని పనులు చేస్తూ ఉంటుంది. వాళ్ళకి అవి ఇవి అందించడం, జిరాక్స్ తీయడం లాంటివి. మళ్ళీ ఇది చేయడానికైనా తను జాబ్ కోసం అన్నీ చేసింది అనుకుంటూ వసుని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండగా తను పదే ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. మేబీ తన పేరెంట్స్కి ఏమో అనుకుంటాడు. ఎందుకంటే ఫోన్ కట్ అయిన ప్రతిసారి తన ఫేస్లో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. ఈ ఫ్యామిలీ ఏంటో, ఆ మెలో డ్రామాస్ ఏంటో, ఇట్స్ సో కన్ఫ్యూజింగ్. నాకు తలుచుకుంటేనే హెడేక్ వస్తుంది. ఏ పేరెంట్స్ అయినా ఇంత మొండిగా ఎలా ఉంటారు? తను జస్ట్ మ్యారేజ్ చేసుకుందంతే, ఎవరిని మర్డర్ చేయలేదు కదా అని అనుకుంటాడు. తర్వాత రిషి తన వర్క్ కంప్లీట్ చేసుకుని కొంచెం లేట్గా తన అపార్ట్మెంట్కి వెళ్ళేసరికి పార్కింగ్ లాట్లో ప్రేరణ కనిపిస్తుంది. ఏంటి రిషి, నీ ఫ్లాట్కి కొత్త గెస్ట్ వచ్చిందంట, మను చెప్పాడు అని ప్రేరణ అవుతుంది. ఓహ్ కమాన్ ప్రేరణ, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయకు, ఈరోజు ఆ మనుని చంపేస్తా అంటాడు. ఏమైంది రిషి, మంచిదేగా, నువ్వు ఎలాగో నీ ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నావు, ఇప్పుడు నీకు ఒక పార్ట్నర్ దొరికింది,
ఆ పార్ట్నర్ ఇంకెవరో కాదు, నీ లైఫ్ పార్ట్నర్, నీ వైఫ్. లీగల్గా తను నీ భార్య. ఇందులో దాచడానికి ఏముంది అని ప్రేరణ అంటుంది. ఏంటి ప్రేరణ, నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావా? నేను ఆల్రెడీ మీ అందరితో ముందే చెప్పాను. ఇప్పుడు వసు నాతో పాటే ఉంటుందని సాక్షికి తెలిస్తే నా పని అయిపోతుంది. తనకు తెలియకముందే తనని చెన్నై పంపించేయాలని అనుకుంటున్నా అని రిషి అంటాడు. నువ్వు అసలు ఆ సాక్షి గురించి ఇంకా ఎందుకు వరి అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు రిషి. తను ఆల్రెడీ రంజిత్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది కదా అని ప్రేరణ అరుస్తుంది. లేదు ప్రేరణ, సాక్షి ఆల్రెడీ నాతో అన్ని విషయాలు చెప్పింది. ఇది కేవలం తన డాడ్ కోసమే ఒప్పుకుంది. ప్రస్తుతానికి వాళ్ళ డాడ్ని కూల్ చేయడానికి మాత్రమే తను రంజిత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానని చెప్పింది. ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఆయన సాక్షిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాడంట. సాక్షి మొన్న పార్టీలో ఇవన్నీ చెప్తే నేను షాక్. నాకే ఇవన్నీ తెలియక నేనే తొందరపడ్డాను. నిజానికి ఇక్కడ తొందరపడింది నేను కాదు, వసు. ఆ మెంటల్ పిల్ల మధ్యలో దూరకపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. తనని ఏ ముహూర్తాన్ని కలిసానో కానీ ప్రతి క్షణం నాతో ఫుల్ ఆడుకుంటుంది. నా జీవితాన్ని తల క్రిందులు చేసేసింది. తనని తలుచుకుంటేనే రక్తం ఉడికిపోతుంది అంటాడు. రిషి ప్రేరణ అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే వాళ్ళ దగ్గరికి ఒక సెక్యూరిటీ వస్తాడు. సార్, మీ గ్యాస్ కనెక్షన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అలాగే మీరు ఇచ్చిన అన్ని కంప్లైంట్స్ సాల్వ్ చేసేసాం అంటాడు. ఓహ్ గ్రేట్, థ్యాంక్ యూ. అవును, ఇన్నాళ్ళు నేను ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఒక్కటి కూడా సాల్వ్ చేయలేదు. ఇప్పుడు సడన్గా ఏమైంది? మీ బుర్రలు ఇప్పుడే పనిచేయడం మొదలుపెట్టాయా అని రిషి కామెంట్ చేసేసరికి ప్రేరణ నవ్వుతుంది. లేదు సార్, ఈరోజు మేడం మా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి వచ్చారు. నన్ను దగ్గరుండి మరీ మీ ఫ్లాట్కి తీసుకువెళ్ళారు. మొత్తం కంప్లైంట్స్ అన్నీ క్లియర్ చేసే వరకు ఆవిడ నన్ను అసలు బయటకు వెళ్ళనివ్వలేదు అంటాడు. మేడమా? మేడం ఎవరు? మా ఫ్లోర్ మొత్తానికి ఒకే ఒక్క మేడం ఉంది, అది కూడా తిను అంటూ ప్రేరణ వైపు చూస్తాడు. లేదు రిషి, నేను ఈరోజంతా హాస్పిటల్లో బిజీగా ఉన్నాను. అసలు మీరెవరి గురించి మాట్లాడుతున్నారు అని ప్రేరణ అడుగుతుంది. మీ చెల్లెలే మేడం, వసు మేడం అని ఆ సెక్యూరిటీ చెప్తాడు. వాట్, నా చెల్లెలా అని ప్రేరణ షాక్ అవుద్ది. అవును మేడం, వసు మేడం నాకు అన్నీ చెప్పారు. ఏవో చిన్న చిన్న కారణాల వల్ల మీరిద్దరూ ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారని మళ్ళీ కలిసిపోయారని చెప్పారు. మీ సిస్టర్ నిజంగానే చాలా తెలివైన ఆవిడ, చాలా మంచిది. అందరితోనూ ఇట్టే కలిసిపోతున్నారు. ఇన్నాళ్ళు మీకు వసు మేడం లాంటి ఒక చెల్లుందని మాకెవరికి తెలియదు అంటూ వసును ఒక దేవతని పొగిడినట్టు పొగిడేస్తాడు. ఓహ్, అయితే తను మీకు ఇలా చెప్పిందా అంటూ కొంచెం విసుక్కుంటుంది. అవును మేడం అని చెప్పి ఆ సెక్యూరిటీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రేరణ రిషి వైపు సీరియస్గా చూసి నేను ఇప్పుడే అమ్మాయిని చూడాలి అంటూ చాలా సీరియస్గా అపార్ట్మెంట్ వైపుకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. రిషి కూడా వెంటనే ప్రేరణని క్యాచ్ చేసి వాళ్ళిద్దరూ కలిపి వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.